వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ భాకరాపేటలో శ్మశానం గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. శ్మశాన స్థలంలో సిపిఐ నాయకులు గుడిసెలు వేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. ఈ క్రమంలో గ్రామస్తులు సిపిఐ నాయకులకు మధ్య శ్మశానంలో వాగ్వివాదం జరిగింది. పరస్పర దాడుల్లో ఇద్దరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనుశ్రీ, బద్వేల్ ప్రాంతంలో భూ పోరాటాలు నిర్వహించి సిపిఐ నాయకులు కానీ అక్కడ ఉన్న పేదలకి భూ పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. దీనిలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాకరాపేట ప్రాంతంలో కొంత భూమిలో ఏదైతే గుడిసెలు వేసుకొని పేదలకి ఇల్లు పట్టాలు అందిస్తున్నాం అనేటువంటి ఒక పోరాటాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏదైతే ఆ బాకరాపేట గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన స్థలాన్ని వీళ్ళు ఏదైతే సిపిఐ నాయకులు ఆక్రమించి గుడిసెలు వేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు బాకరాపేట గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయారు. అతని అంత్యక్రియలు నిర్వహించడానికి ఇదే శ్మశానం అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా శ్మశాన స్థలంలోనే మేము అతన్ని పూడ్చి పెడతామని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూర్చున్న పరిస్థితి ఉంది. గ్రామస్తులు సిపిఐ నాయకులు మేము గుడిసెలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పి వీళ్ళు రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కర్రలతో దాడులు చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు అయితే తాము పట్టు విడవకుండా ఏదైతే మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే సిపిఐకి సంబంధించినటువంటి నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వివాదం మొత్తాన్ని కూడా సర్దుమణిగేటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా రెండు వర్గాలు కూడా ఎవరు పట్టు విడవన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉన్న పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు అయితే పోలీసులు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.